ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారట నారా భువనేశ్వరి. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే అధ్యక్ష పదవి ఇవ్వడానికి సైతం నేను సిద్ధమేనని, ఎన్టీఆర్ అంటే మా అందరికీ ఎంతో అభిమానం అంటూ చెప్తోంది వైఎస్. మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ఇప్పుడు లక్ష్యమని, పార్టీలకు అతీతంగా మరి అలాగే వాళ్ళ యొక్క ఆశలకి ఊహలకి అతీతంగా పార్టీ కోసం పనిచేయాలంటూ చెప్తోంది భువనేశ్వరి. సో భువనేశ్వరి చెప్పిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ కోసం ఆయన పనిచేస్తే అంతకుమించి ఇంకే ఆనందం కావాలంటోంది మన నారా భువనేశ్వరి. సో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం ఆమె కూడా పోరాటం కొనసాగిస్తోంది. చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి క్షణం నుంచే ఆమె ఎంతగా పోరాటం చేస్తోందో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కోసం ఆమె అహర్నిశలు శ్రమిస్తోంది. చంద్రబాబుని బయటికి తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నాలు చేసింది. ఇంకా చాలా రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నాయి. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ మంచి విజయాన్ని సాధించాలని ఎదురు చూసినటువంటి సమయంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తే అధ్యక్ష పదవిని ఇవ్వడానికి మాకే అభ్యంతరం లేదు అంటూ చెప్తున్నారు. మరి నిజంగా ఎన్టీఆర్ వస్తారా? తెలుగుదేశం పార్టీలోకి విజయం సాధిస్తారా? తెలుగుదేశం పార్టీ ఎలాంటి మరి మంచి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, జగన్మోహన్ రెడ్డి ఆగడాలు అకృత్యాల నుంచి బయటపడాలి అంటే మరి మంచి విజయాన్ని సాధించాలంటూ చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంచి అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు సైతం ఎంతగానో సెన్సేషనల్గా